మరికొన్ని గంటల్లో సిఎస్కే మరియు ఆర్సీబీ జట్ల మధ్య మరో టఫ్ ఫైట్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ అనేది చెన్నైలోని చెపాక్ వేదికగా జరుగుతుంటే మొదటి మ్యాచ్లో ముంబై పైన స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించి గెలిచిన సిఎస్కే మరోసారి ఆర్సీబీ పైన స్పిన్ అస్త్రాన్ని ఉపయోగించేందుకు సిద్ధమైపోయింది. అదేవిధంగా ఆర్సీబీ జట్టు కూడా స్పిన్ బలాన్ని నమ్ముకొని ఈ మ్యాచ్లో బరిలో దిగబోతుంది. ఇరు జట్లకు సంబంధించిన బలాలు ప్లేయింగ్ గేమ్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆర్సీబీ జట్టుకు సంబంధించి చూసినట్లయితే తొలి మ్యాచ్లో కేకేఆర్ పైన సమిష్టిగా రాణించి గెలిచింది. అటు మొదట్లో బౌలింగ్తో ఆకట్టుకునడం జరిగింది. ఎవరైతే జోష్ అజిల్వుడ్ ఉన్నాడో కీలకమైన 2 వికెట్లు. తర్వాత మిడిల్ ఓవర్స్లో కృణాల్ పాండే బౌలింగ్ అనేది కీ రోల్ ప్లే చేసింది. ఈరోజు కృణాల్ పాండే పైనే ఆర్సీబీ చాలా భారం పెట్టుకొని బరిలో దిగుతుంది. ఇతనికి తోడుగా ఎక్స్ట్రా స్పిన్నర్ కూడా తీసుకునే అవకాశం లేకపోలేదు. ఆల్రెడీ కృణాల్ పాండేతో పాటు లియామ్ లివింగ్స్టోన్ పార్ట్ టైం స్పిన్నర్గా ఉన్నాడు. సుయాష్ శర్మ స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఉంటే స్వప్నిల్ సింగ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలో దించే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే సిఎస్కే యొక్క స్పిన్ అస్త్రాన్ని ఇక్కడ కూడా ఆర్సీబీ ప్రయోగించడానికి సిద్ధమైపోతుంది. అదేవిధంగా బౌలింగ్లో మరొక మార్పు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే రసిక్ సలాందార్ ఉన్నాడో అతని స్థానంలో సీనియర్ బౌలర్ అయిన భువనేశ్వర్ కుమార్ తుది జట్లోకి రాబోతున్నాడు. దాంతో రసిక్ సలాందార్ బెంచ్కి పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఒక మార్పుతో ఆర్సీబీ బరిలో దిగవచ్చు. బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే ఆర్సీబీకి మనకు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఇద్దరు కూడా మంచి టచ్లో ఉంటే రజత్ పటిదార్ కూడా అద్భుతంగా ఆడాడు కేకేఆర్తో మ్యాచ్లో. మిగిలిన వారికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దేవదత్ పడిక్కల్ అయితే మనకు మెరుగవలసి ఉంది. అదేవిధంగా నెక్స్ట్ సిఎస్కే జట్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే మొదటి మ్యాచ్ ముంబైతో ఆడింది. 158 రన్స్ అయితే ముంబై 155 చేస్తే 156 రన్స్ కొట్టడానికి సిఎస్కే కష్టాలు పడిందని చెప్పుకోవచ్చు. దాదాపు 20 ఓవర్ వరకు తీసుకెళ్ళింది. ఆ టీంలో కెప్టెన్ గైక్వాడ్ అదేవిధంగా రచిన్ రవీంద్రలు మాత్రమే మొదటి మ్యాచ్లో ఆకట్టుకోగా త్రిపాఠి, శివం దుబే, దీపక్ కూడా, శ్యామ్ కరణ్, రవీంద్ర జడేజా అందరూ కూడా ఫెయిల్ అయ్యారు. సో వీరందరూ కూడా ఫామ్ను అందుకోవాల్సి ఉంది. ఇక బౌలింగ్నే ప్రధాన అస్త్రంగా నమ్ముకొని సిఎస్కే బరిలో దిగుతుంది. స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించాలని మరోసారి చూస్తుంది. అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్లు ఈ మ్యాచ్లో కీలకం కాబోతున్నారు సిఎస్కేకు. అయితే మతీషా పతిరానా ఈ మ్యాచ్కు అందుబాటులో వస్తాడని అనుకున్నప్పటికీ అతను ఇంకా ఫిట్నెస్ సాధించలేక ఇంకా రాలేకపోయాడు అనమాట. అంటే ఇంజురీ కారణంగా అతను ఇంకా కోలుకోలేక ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండట్లేదు. మొత్తంగా మొదటి మ్యాచ్లో ఆడిన సిఎస్కే ప్లేయింగ్ గేమ్లోనే ఈ మ్యాచ్లో కంటిన్యూ కాబోతుంది. ఇక 2008లో సిఎస్కే పైన చెపాక్ వేదికగా ఆర్సీబీ ఒక్కసారి మాత్రం గెలిచింది. మొత్తంగా 8 మ్యాచ్లు ఆడితే మళ్ళీ 10 గేళ్ల తర్వాత ఈసారి గెలవాలని పట్టుదలతో ఆర్సీబీ అయితే బరిలో దిగుతుంది. ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.